హాయ్ ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఇది ఖర్గా జాతర అన్నమాట. సో లెట్స్ ఆల్ గో అండ్ వాచ్ టుడే. యాక్చువల్లీ ఇది 3 days అయింది ఈ వీడియో తీసి, బట్ నేను అప్లోడ్ చేయడానికి సారీ టైం పట్టినందుకు. నాకు యాక్చువల్లీ వీడియో ఎడిటింగ్ అంతగా రాదు, ఏదో ఇది చేసుకుంటూ యూట్యూబ్లో జస్ట్ ట్రై చేశాను ఫస్ట్ వీడియో. సో దీంతో మనం నెక్స్ట్ వీడియోస్ ట్రై చేయొచ్చులే అని. సో పదండి మనం అమ్మవారి దర్శనం చేసేసుకుందాము. ఖర్గా జాతర అన్నమాట ఇది. సో ఇవన్నీ ఉత్సవ విగ్రహాలు. సో రండి మనం దర్శనం చేసుకుందాం అమ్మవారిని. ఎస్, ఇది ఖర్గా జరిగే ముందు రోజు అన్నమాట అలంకారం. కానీ ఇక్కడ అలంకారాలు మడికి అద్దరగొట్టేస్తారు. బా సూపర్ అసలు. అండి మీరు కూడా హారతి తీసేసుకుందరు. మీ అందరితో పాటు మేము బాగుండాలని అమ్మవారిని కోరుకుంటూ తీసుకోండి, ఓకేనా? మా బుడ్డోడికి హారతి. ఎస్ చిట్టెలి. దర్శనం చేసుకోండి క్లియర్గా. ఇది మా కుమారన్న వాళ్ళదన్నమాట. అంటే మా అపార్ట్మెంట్ ఓనర్స్ అన్నమాట వాళ్ళు. పక్కనే టెంపుల్ వాళ్ళదే. సో అది ఈ జాతర అంతా మామూలుగా దేవుడిని చూసే లైన్ కాదన్నమాట, భోజనాల లైన్ ఇది. ఈ చేసే 5-6 రోజుల మడికి అసలు బిర్యానీలు దంచి కొడతారన్నమాట. ఇది బయట నుంచి వచ్చే వ్యూ అన్నమాట. సో ఇది ఆల్ ఓవర్ వ్యూ, ఓకే. వేషధారణ వేసి అమ్మవారిని మెప్పించడము. సో ఇవన్నీ ఏంటంటే మనకు జస్ట్ కాసేపు ఎంటర్టైన్మెంట్ లాగా అన్నమాట. వీళ్ళందరూ డ్యాన్స్ చేస్తూ అమ్మవారు వచ్చే ముందు డ్యాన్స్ చేస్తూ అమ్మవారిని ఆహ్వానిస్తూ ఉంటారన్నమాట. సో పాపం అంతసేపు ఎలా కూర్చుంటారో నాకైతే తెలియదు, కానీ ఆ బుడ్డ చూడండి ఎంత ముద్దుగా ఫోటో దిగుతుంది. మా బుడ్డది ఉన్నది దొంగ మొహంది. ఫోటో దిగవే అంటే వాళ్ళని చూసి భయపడి పారిపోయింది అక్కడి నుంచి. ఓ ఫోటో ఉంటుంది లాస్ట్లో చూడండి, దాని మొహం ఎట్టబెట్టింది, ఏడుపు ముఖము. హాయ్ 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 చెప్తే హాయ్ చెప్తున్నారు. ఫస్ట్ యాక్చువల్లీ ఇదంతా బయట ఓవర్ వ్యూ అనమాట, మన టెంపుల్ అవుట్ సైడ్ ఓవర్ వ్యూ. అసలు ఈసారి మనకి లైటింగ్ అద్దరు కొట్టేశారు. నాకు తెలిసి ముప్పాతిగా దీనికే పెట్టుంటారు డబ్బులు. ఇక్కడ ఇది మన ఇంటి దగ్గర వినాయకుడు నాగమ్మ తల్లి అమ్మవార్లు అన్నమాట. సో రండి దర్శనం చేసేసుకోండి మీరందరు కూడా. ఇది ఇట్ సైడ్ టెంపుల్ అన్నమాట. ఎస్, సో అలంకారాలు అవి మనకి చాలా బాగా చేశారు. ఇదేమో నిప్పుల గుండము, స్వామివారు అమ్మవారు వచ్చే ముందన్నమాట. ఈ ఫస్ట్ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేస్తారు ఈ నిప్పుల గుండము వేయడము. అదంతా ఆరి ఆ మంటలన్నీ కొద్దిగా చల్లారిన తర్వాత దాని మీద నుంచి అమ్మవారు వస్తారు. అమ్మవారు వచ్చిన తర్వాత ఆయన వెనకాల పంతులు గారులు వస్తారు. పంతులు గారు వాళ్ళు వచ్చిన తర్వాత బోనాలు చేస్తారన్నమాట. ఆ బోనాలు వాళ్ళందరూ వాళ్ళ వెనకాల నడుచుకుంటూ వచ్చేస్తారు. అది ఇక్కడ పద్ధతి అన్నమాట. లోపల క్యూ ఫుల్గా ఉంది. వీళ్ళందరూ దాటుకొని వెళ్ళేసరికి చాలా టైం పట్టేసింది అన్నమాట. సో కొంచెం వెయిట్ చేయండి, డోంట్ వెళ్ళిపోబాకండి, ఆగండి, ఓకేనా? మీకు అమ్మవారి దర్శనం చేపిస్తాను. వెయిట్ ఎంతైనా కానీ మనం పెద్ద గుళ్ళకి వెళ్ళినప్పుడు దేవుళ్ళ దర్శనాన్ని చేసుకోవడానికి కొంచెం వెయిట్ చేయాలి కదా. సో ఈ వీడియోలో కూడా అంతే అన్నమాట, కొంచెం వెయిట్ చేయాలి. అగ్గో హారతి తీసేసుకోండి. ఫస్ట్ మీరందరూ కూడా హారతి తీసేసుకోండి. అమ్మవారి దర్శనం అన్నమాట. ఎస్, ఈసారి అమ్మవారు మహాకాళి అమ్మవారి అలంకరణ చేశారన్నమాట. కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ అంత కేక. ఇది బయట ఉత్సవ విగ్రహాలు అన్నమాట ఇవన్నీ. ఇంకేటంతా వచ్చేసిన తర్వాత యాక్చువల్లీ ఈ వీడియో కొంచెం డోంట్ మైండ్ అన్నమాట. నేను ఇలా క్రాస్గా తీయకుండా హారిజాంటల్గా తీసాను. మీకోసం మళ్ళీ అమ్మవారిని క్లియర్గా చూపిద్దామని ఇంకో రౌండ్ వచ్చేసాను. సో రండి దర్శనం చేసుకుందరు. కానీ మీరు కూడా కొంచెం క్లారిటీగా కనిపిపోతే డోంట్ మైండ్, మీరు హారతి తీసుకొని మమ్మల్ని కూడా దీవించండి, ఓకే? యాక్చువల్లీ నేను
ఈ షార్ట్ వీడియోస్ ఈ మధ్య ఎక్కువ అప్లోడ్ చేస్తున్నాను కదా. సో ఈ వీడియో పెట్టడానికి కారణం నాకు ఒక ఐడియా వస్తుంది, ఇది ఎలా ఎడిటింగ్ చేయాలి, ఎలా చేయాలి. బోనాలు అని చెప్పాను కదా ఇందాక, ఇవే అనమాట. రకరకాల బోనాలు పెడుతూ ఉంటారు, అసలు సూపర్గా ఉంటాయి. వెంకటేశ్వర స్వామి, అమ్మవార్లు, తర్వాత వెరైటీగా భలే చేసుకొని వస్తారు. అగో వెంకటేశ్వర స్వామి వస్తున్నాడు వెనకాల చూడండి. ఈయన అనమాట, నాకు భలే నచ్చిందిలే. ఇలా అమ్మవారు ముందు రోజు అనమాట, ఇది కర్గా వేసే ముందు రోజు మొత్తం అలంకారాలు చేసి అలా ముగ్గుల చుట్టూ తిరగడము. యాక్చువల్లీ నేను ఇంకో వీడియో తీసాను, అది ఎక్కడో మిస్ అయిందో ఐ డోంట్ నో. అది మనకి సూపర్ ఉండింది. బట్ ఈసారి బాగా చేస్తాను, డోంట్ మైండ్. అలా తిరుగుతారనమాట. ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి ఎవరింటి ముందైతే ముగ్గులు వేస్తారో అలా ఇంటి చుట్టూతా అంటే ఆ ముగ్గు చుట్టూతా తిరిగి ఆ దీపం చుట్టూ తిరుగుతారనమాట. తిరిగేసి అలా వేరే ఇంటికి వెళ్ళిపోతారు. ఒక 3 రౌండ్స్ వేస్తారు. ఇంక ఇవేమో మన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ వరకు అనమాట. బఫెలో, తర్వాత లక్ష్మీ నరసింహస్వామి, ఇదేమో పాపం ఎవరో దిష్టి బొమ్మ వేసుకున్నారన్నమాట. సో డోంట్ తిట్టుడింగ్స్, ఓకే. హాయ్ మీ అందరికీ హాయ్ మీ అందరికీ హాయ్. సో ఇదొక ప్రోగ్రామ్ అనమాట. యాక్చువల్లీ ఈసారి చాలా మోగించేశారు. నేను మొత్తం మ్యూట్ చేసి పెట్టేశాను, ఎందుకంటే చెప్పాను కదా కాపీరైట్ పడుతుందని. వేరే మ్యూజిక్ పెడితే కాపీరైట్ పడిపోతుంది. ఇవి మా ఉత్సవ విగ్రహాలు. సో ఇదేమో స్వామిని ఆల్రెడీ బయట పెట్టేశారు. ఇది చూడండి, ఇలా వేస్తారనమాట. అమ్మవారు కర్గా వేషం ఇలా వేస్తారనమాట. వేషధారణ చాలా అంటే చాలా బాగుంటారు. ఇది మన ఇంటి పక్కన ఉన్న గుడి అనమాట. మా కుమారన్న బాగా చేశారు ఈసారి, సూపర్. మీ అందరికి ఎప్పుడు హారతి చూపిస్తూ ఉంటాను కదా, ఎందుకంటే మాతో పాటు మీ అందరు కూడా బాగుండాలి, మీ అందరితో పాటు మేము బాగుండాలి. అందుకని కమన్ హారతి తీసేసుకుందరు. కానీ పక్క జరుగు హారతి తీసేసుకోండి. ఎస్, మధ్యలో మా బుడ్డోడు మాట్లాడుతూ ఉన్నాడు, డోంట్ మైండ్, ఓకే. యాక్చువల్లీ ఇగోండి, ఇది కర్గా రోజు అనమాట, కర్గా తీసే రోజు అన్నమాట. సో ముందుకు వెళ్ళడానికైతే అస్సలు దారి లేదు, చాలా వెయిట్ చేసాము. అగోండి ఆయనే అమ్మవారి వేషం వేసి ఊరంతా తిరుగుతారన్నమాట. ఇదంతా కంప్లీట్ అయిపోయేటప్పటికి ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ కాదు 7 దాటేస్తుంది. మాకు ఆ రోజు నైట్ అంతా భజన దేవుడా. ఇంకా అందుకే ఎక్కువసేపు బయటే ఉన్నాము ఆ రోజు మేము. పాపం బుడ్డోడు బాగా ఏడ్చేసాడు, ఆ తలనొప్పి వచ్చేసి. అమ్మవారు నెక్స్ట్ రోజు నిన్నేమో కాళికా అమ్మవారు, మహాకాళి అమ్మవారు అలంకారం చేశారు కదా. ఈరోజు చూడండి, ఈ స్వామి చేసేది. రండి దర్శనం చేసేసుకుందరు. కానీ మీరందరూ వచ్చేయండి. అబ్బా ఎంత బాగున్నారు కదా, ఆ కళ చూడండి. మీరు కూడా దర్శనం చేసేసుకోండి. యాక్చువల్లీ వీడియోస్ అన్నీ తీయడానికి నాకు చుక్కలుగా అనిపించినాయి. వాళ్ళేమో వీడియోస్ తీయద్దు, ఫొటోస్ తీయద్దు, తొందరగా బయటికి పదండి జనాలు చాలామంది ఉన్నారు అని తోసేస్తా ఉన్నారన్నమాట. మేము ఇట్స్ ఓకే, ఏం పర్లేదు అని చెప్పేసి ఇంకా లాస్ట్ డే అనమాట రథాలు తీస్తారన్నమాట. ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా, ఆ ఉత్సవ విగ్రహాలన్నీ పెట్టుకొని మొత్తం రథాలు తీస్తారు. అసలు డీజేలు పెట్టారు. ఇది మా కుమారన్న పెట్టింది అనమాట, అంటే మా ఇంటి ఓనరు పెట్టింది. అసలు భలే చేశారులే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ రథం అనమాట. ఏంటంటే యూనిక్గా ఉండాలి కదా, సో అలా చేస్తారు. ఇది రథం అనమాట, ఇంకొక రథము. యాక్చువల్లీ చాలా వస్తాయి, నేను చాలా తక్కువ తీసాను, ఎందుకంటే అవన్నీ తీయడానికి దూరం వెళ్ళాలి. దూరం నుంచి వస్తారన్నమాట. మనం అవన్నీ తీయలేం కాబట్టి నేను కొన్ని వరకే తీసాను. ఈసారికి అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ టైం డెఫినెట్గా మీ అందరికీ ఈ కర్గా అంటే ఏంటి, కర్గా గురించి మేము మొత్తం డీటెయిల్స్ తీసుకొస్తాను మీ ముందుకి, ఓకే. డోంట్ మైండ్. శివపార్వతులు
దర్శనం చేసేసుకోండి. ఎస్, అమ్మవారు. ఆహా, అసలు ఇక్కడ అలంకారానికి పెట్టిందే పేరు. చూడండి, అదే చెప్పాను కదా, బోనాలు అన్నమాట అది. సో ఇదొక రథం అన్నమాట విత్ లయన్స్. ఎస్, దర్శనం చేసుకోండి మీరు అందరికీ. కమ్ వచ్చ్. ఇదేమో ఏడుగుర్రాలు, అంటే ఎలా అంటే మన సూర్యదేవుడు ఆయనకి 7 రథాలు నడిపిస్తూ ఉంటాయి కదా, సో అలా అలంకరించారన్నమాట. అసలు భలే ఉంది లే రథం మనకి. ఇక్కడ ఇంకా చాలా స్టాల్స్ పెట్టారు. నేను అవన్నీ యాక్చువల్లీ కొన్ని మిస్ అయ్యాయి వీడియోస్, డోంట్ మైనా. చాలా అంటే చాలా స్టాల్స్ పెట్టారు, ఆ వీడియోస్ చాలా మిస్ అయినాయి. బట్ ఈసారి నేను మ్యాక్సిమం అన్నీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా అక్కడగా నడుస్తున్నప్పుడు ఖర్గా నడుస్తున్నప్పుడు ఇంకా మీకు ఫొటోస్ పెట్టేశాను. ఆల్ కంప్లీట్. ఫైనల్లీ అబ్బా వెంకటేశ్వర స్వామి నాకు తీసుకోవాలనిపించింది, కానీ దుడ్డు ఉండాలి కదా, దుడ్డు. ఇంకో మా బుడ్డోడు చూసారా ఏడుతున్నాడని చెప్పానా, అదే పాపం స్టిల్స్ ఇచ్చి వాళ్ళకి అలిసిపోయారయ్యా పాపం. అమ్మవారి ఫోటో. ఓకే, సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ ఆల్ watching till the end. Please do subscribe and thank you for watching the video. Thank you all. Thank you so much, my YouTube family. Bye bye, take care.